వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది గత 5 సంవత్సరాలుగా పోల్చుకుంటే ఈరోజు అన్ని రంగాల్లో ఆల్రెడీ గ్రౌండ్ పరంగా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో ఎవరు టచ్ అయినంత విధంగా వెళ్తుంది. అండ్ ఈరోజు ఇప్పుడు బి బ్యాచ్ నుంచి ఆల్రెడీ మొదలయ్యాము. ఆల్రెడీ అక్టోబర్ 5 నుంచి కొత్త బ్యాచ్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ నుంచి కూడా మీకు ఒక అప్డేట్ రావడం జరిగింది. పోలీస్ శాఖలో 12,452 పోస్టులు గాను ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇస్తుంది. సో అతి కొద్ది కాలంలోనే అటు తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్, అండ్ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర 12,000కి పైగా పోస్టులు ఉంటాయని సార్ ఆశిస్తున్నాం. దాంట్లో 8 పోస్టుల వరకు సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉంటాయి. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదనే అంశం ప్రతి అభ్యర్థి కూడా తెలిసిందే. కాబట్టి మీరు రేపు 100% జాబ్ వచ్చే విధంగా చేయడంలో మన అకాడమీ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడం ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే అటు గ్రౌండ్ పరంగా ఎంత టాప్లో ఉన్నామో ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు మీ ముందు ఉన్నారు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో టాప్ మోస్ట్గా పరిగణించబడుతున్నటువంటి మన గవర్నర్ సార్ ఈరోజు ఎస్టీ పరంగా కూడా మనకి చెప్పడానికి వస్తున్నారు మన అకాడమీకి. అండ్ అదేవిధంగా ఆల్ టాపిక్స్ కూడా చాలా సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్ళి రానున్న కాలంలో అటు ఎడ్యుకేషన్ని, ఇటు గ్రౌండ్ని అండ్ డిసిప్లైన్ని మూడింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకొని ప్రతి అభ్యర్థి కూడా ఉద్యోగం వచ్చే విధంగా మన అకాడమీ అనేది ట్రైన్ చేస్తుంది. అయితే మన అకాడమీ కోసము హిస్టరీకి చెప్తూ వస్తున్నటువంటి మన గవర్నర్ సార్ కూడా కొన్ని మాటలు మీకు ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ని ఎప్పుడు వస్తుందని మనం వెయిట్ చేయకుండా నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ గవర్నమెంటే ప్రకటించింది. మరి గవర్నమెంట్ ప్రకటించిందంటే ఈ రోజా రేపా ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నోటిఫికేషన్ వచ్చేసరికి మనందరూ సన్నద్ధంగా ఉండాలి, అవునా కాదా? మరి నోటిఫికేషన్ వచ్చేసరికి సన్నద్ధంగా ఉండాలంటే మన కృషి ఇప్పటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఈ కృషి మీ కృషికి కృష్ణారెడ్డి అకాడమీ ఎంతో తోడుగా ఉంటుందని అందరం గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీలు అందరూ కృష్ణారెడ్డి అకాడమీ కోసం పనిచేస్తున్నారు. మరి ఒకవైపు గ్రౌండ్, మరొక వైపు క్లాసులు రెండూ మిళితమైతే జాబు ఎందుకు రాదు? దానిని మీరు అవకాశంగా వినియోగించుకొని మేము చెప్పినటువంటి పాఠాలని క్షుణ్ణంగా విని గ్రౌండ్ శుభ్రంగా ఏం చేస్తారో గ్రౌండ్కి ప్రతిరోజు రెగ్యులర్గా వెళ్ళి జాబు రాకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. అప్పుడు జాబు రాకపోతే మమ్మల్ని అడగండి. ఎందుకు రాదో మేము చెప్తాం. మీరు కానీ ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉంటే మీతో మేమున్నాం, మాతో మీరు ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే బాధ్యత మాది, మన కృష్ణారెడ్డి అకాడమీది. ఓకే, అందరూ శుభ్రంగా చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి సార్కి మరొకసారి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన అకాడమీ బయట ఇన్స్టిట్యూట్లకి మన అకాడమీకి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే డిఫరెన్స్ అండి. అక్కడ కేవలము ఎడ్యుకేషన్ మాత్రమే 4 నెలలు 5 నెలలు మాత్రమే దొరుకుతుంది. కానీ మన అకాడమీ అనేది మాత్రం అన్నిటికంటే డిఫరెంట్గా అటు ఎడ్యుకేషన్ పరంగా ఒకసారి హిస్టరీ అయిపోయింది కదా, మరి క్లాసులు అయిపోయి అన్న మాట ఉండదని మన అకాడమీలో. చివరి వరకు కూడా మెయిన్స్ వరకు కూడా సార్లు తీసుకొచ్చి 2 సార్లు అవ్వచ్చు, 3 సార్లు అవ్వచ్చు, కంప్లీట్గా 2-3 సార్లు సిలబస్ని చెప్పించుకుంటూ 100% నువ్వు ఎగ్జామ్లో కూడా గెయిన్ అయ్యే విధంగా అండ్ మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా ఎడ్యుకేషన్ కూడా అంతే డెవలప్ చేస్తున్నాం. బయట అకాడమీస్ ఎలా ఉంటాయంటే 4 మంత్స్ కోచింగ్ అయిందంటే ఆ కోచింగ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వేసుకుంటారు. కానీ మన అకాడమీలో బ్యాచ్లు అనేది ఉండవండి. ఉండేది ఒకటే బ్యాచ్, కేవలం 250 మంది వరకు మాత్రమే 2 బ్యాచ్లుగా తీసుకుంటూ ఉన్నాం. దాంట్లో మార్నింగ్ సెక్షన్ ఒక బ్యాచ్ నడుస్తుంటుంది అండ్ ఈవినింగ్ సెక్షన్ కేవలం బ్యాచ్కి 120 మంది మాత్రమే ఉంటారు. ఈ బ్యాచ్ నోటిఫికేషన్ చివరి వరకు కూడా మెయిన్స్ వరకు కూడా మీ వెనకుండే ముందుకు నడిపించుకుని వెళ్తున్నటువంటి ఏకైక సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో మన కృష్ణారెడ్డి అకాడమీ. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు అకాడమీ ఇన్స్టిట్యూషన్స్ చాలా కలగొంటే అంతే బ్యాచ్లు వేస్తారు, 3-4 నెలలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి అనేసి అంటారు. అది కాదు కోచింగ్ అంటే. ఢిల్లీ తరహాలో మీకు ఏ విధంగా మేము చేయాలనుకుంటున్నామో మా ఆలోచన విధానం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఎగ్జామ్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటాము. మీరు కట్టే ప్రతి రూపాయి కూడా 100% న్యాయం చేసి మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేసేటువంటి బాధ్యత. గ్రౌండ్ పరంగా కూడా మీకు 76 మార్కుల నుంచి 86 మార్కులు చేయిస్తే ఆటోమేటిక్గా మీ చేతుల్లో జాబ్ ఉన్నలాగే. ఎందుకంటే 200 బిట్లకి అట్లీస్ట్ నీకు 90 మార్కులు వచ్చినా 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే 126 మార్కులు వస్తున్నాయి.
కాబట్టి లాస్ట్ నోటిఫికేషన్లో 6 సంవత్సరాల గ్యాప్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా 114.5 జాబ్ వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అనాలిసిస్ చేసుకోండి. మన అకాడమీ ఈరోజు 100 కాన్సన్ట్రేషన్ చేసుకొని మీకు అట్లీస్ట్ 130 మార్కులు ఎక్కువ ఉండే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. కేవలం 250 మంది వరకే 2 బ్యాచ్లు మాత్రమే, బ్యాచ్కి 120 మంది మాత్రమే ఉంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారో వాళ్ళు మన కృష్ణారెడ్డి అకాడమీ విజయనగరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ రాస్తున్నాం చూడండి, 9441029 అండి. 176 ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా మీ లగేజ్తో వచ్చినట్లయితే 2026లో నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మా ముందున్నారు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. ఈరోజు మాకు ఫ్యాకల్టీస్ కూడా వస్తున్నారంటే మా యొక్క వ్యక్తిత్వం వల్లే వస్తున్నారు. ఎందుకంటే ఫ్యాకల్టీకి మేము ఎంతవరకు న్యాయం చేయాలి, పిల్లడికి ఎంతవరకు న్యాయం చేయాలి, మేము ఎంత న్యాయం పొందాలి అనేది అందరూ కూడా అనాలిసిస్ చేస్తున్నటువంటి. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లోనే సక్సెస్ఫుల్గా చెప్తున్నటువంటి ఫ్యాకల్టీస్ కాబట్టి వాళ్ళకి అంతే న్యాయం చేస్తాము, ఈ పిల్లలకు కూడా అంతే న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ డబ్బులు క్రైటీరియా కాదండి. డబ్బులు కావాలనుకో నేను ఉద్యోగం చేసుకుంటే నెలకు 1,20,000 రూపాయలు నాకు జీతంగా ప్రతి నెల పడేటువంటి సందర్భం. కాబట్టి డబ్బులు ఇక్కడ క్రైటీరియా కాదు, పిల్లడికి అండ్ ఫ్యాకల్టీస్కి అందరూ కూడా న్యాయం జరగాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.